శ్రీ ఏలూరు శ్రీనివాసరావు గారు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా నేడు మన ఖమ్మం జిల్లాకు విచ్చేసిన సందర్భంలోని మన యొక్క తెలంగాణ బిడ్డ, మన ఖమ్మం జిల్లా, మన ఖమ్మం ముద్దు బిడ్డ అయినటువంటి ఏలూరు శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులుగా అవడం అనేది మనకందరికీ కూడా శుభసూచకం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ గెస్టుల అధికారుల సంఘం ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలోని ఈ రోజున వారిని సాధారణంగా ఈ యొక్క జిల్లా పీజో భవన్కి ఆహ్వానం మేరకు వారు విచ్చేసినందుకు ఆ కార్యక్రమానికి ఇవాళ హృదయపూర్వక నమస్సుమంజలి తెలియజేసుకుంటూ, మిత్రులారా గమనించవలసిందిగా మరి మీరు తప్పనిసరిగా వివిధ డిపార్ట్మెంట్ పూర్వ అతిథిగా విచ్చేసినటువంటి ఏలూరు శ్రీనివాసరావు గారిని వారి యొక్క సీట్ల ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం, స్టేజ్ యొక్క ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈయన విజయ్ కుమార్ గారిని, దసరా గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఖమ్మం జిల్లా టీఎన్జోస్ జిల్లా నాయకులు బుల్లెట్ శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా గుంటపల్లి శ్రీనివాసరావు గారిని సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము. జిల్లా టీజోస్ ట్రెజరర్ అయినటువంటి శేష్ ప్రసాద్ గారిని సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా డ్రైవర్ సంఘం జిల్లా అధ్యక్షులు, శ్రీధరం జిల్లా టీజీఓస్ మహిళా అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు శశి గారిని సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. పది సంవత్సరాల పోరాటం, ఆ పోరాట ఫలితమే నేడు మన అందరి సమక్షంలోని ఈ రోజున ఎన్ని అవమానాలను ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉద్యోగరీత్యా అనేక జిల్లాలకు ట్రాన్స్ఫర్లు అయ్యి అనేక వేధింపులకు గురై మరి ఈ రోజున తెలంగాణ ఆకాంక్ష మేరకు ఏర్పడినటువంటి తెలంగాణలోని ఉద్యోగుల ఆకాంక్ష నెరవేర్చకుండా మరి ఉన్నటువంటి పరిస్థితులలో ఉద్యోగుల యొక్క ఆకాంక్ష మేరకు నేడు మరి మార్పు కోరుకున్నటువంటి మనం ఆ మార్పుకు అనుకూలంగా ఉద్యోగస్తులకు కూడా మార్పు రావాలనే ఉద్దేశంతో మరి యావత్ తెలంగాణ రాష్ట్రంలోని మరి టీఎన్జోస్కి టీజోస్కి తాళాలు వేసి మరి వీరు గతంలో ఉన్నటువంటి ఉద్యోగుల పక్షాన నిలబడలేదనే ఉద్దేశంతో మార్పు కావాలనే ఒక ఆకాంక్షతోని నేడు అనేక జిల్లాలని మరి అదేవిధంగా టీజోస్ని అదేవిధంగా సకల ఉద్యోగస్తులందరినీ కూడా ఏకం చేసి నేడు మరి ఏకగ్రీవంగా టీజోస్ రాష్ట్ర అధ్యక్షులై మరి రేవంత్ రెడ్డి గారు సీఎం గారిని కలిసి మరుక్షణమే మాకు 3 డిఏలు కావాలని, ఆ 3 డిఏలలో కూడా ఖచ్చితంగా డిఏ కావాలని, మరి అదేవిధంగా పిఆర్సీ వెంటనే ప్రకటించాలని, అదేవిధంగా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి మరి డిమాండ్స్తోని ముందుకు వెళ్ళి అదేవిధంగా సీఎం గారిని ఈరోజు మన రాత్రి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దమ్మున్న నాయకుడు, ధైర్యమున్న నాయకుడు, మనోధైర్యంతో ఎదుర్కొనే నాయకుడు, ఏ సమస్య అయినప్పుడు కూడా ఆ సమస్యనే వచ్చినప్పుడు నిక్కచ్చగా నిలబడే నాయకుడు ఈ జిల్లా నుంచి ఉంటాము. అదేవిధంగా ఈ జిల్లా వ్యక్తి ఈ రోజున రాష్ట్ర అధ్యక్షులు కావడం మన అందరికి అదృష్టం. కాబట్టి మిత్రులారా, ఇప్పటి వరకు మనం ఆలోచిస్తున్న ఒకటే, ఇప్పటి వరకు గతం జరిగింది వేరు, ఇప్పుడు జరుగుతుంది వేరు. ఈ 5 సంవత్సరాల కాలంలో మన యొక్క అనేక ఇప్పుడు ఒకే ఒక అంశంతోనే ఏలూరుగా చెప్తున్నారు. ఇక్కడ టీజోస్ కానీ టీఎన్జోస్ కానీ ఏమీ లేదు. ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోవడంలోని ఒక ప్లాట్ఫారం అని ఈ జిల్లా నుంచే ఏర్పాటు చేయాలని ఒక ఆకాంక్షతోని మన ముందుకు రావడం జరిగింది. ఆ ఆకాంక్ష మేరకే ఇంతమంది అందరిని కూడా పిలవడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా మనమందరం కూడా ఏ సమస్య వచ్చినప్పుడు కూడా అది గవర్నమెంట్ ఉద్యోగస్తులే కాదు, ఏ ఉద్యోగాన్ని సరే కాంటిజెంట్ ఎంప్లాయ్ అయినా సరే, ఏ ఎంప్లాయ్ అయినా సరే మన ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వంలోని మనము సామరస్యపూర్వకంగా సహృదయంతో పోరాటం చేసుకొని ఈ యొక్క మన యొక్క హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి మనమందరం కూడా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకపక్షంగా మనమందరం కూడా ఐక్యంగా ఉండి అన్ని జిల్లాలకు మరి మన మార్గదర్శకంగా ఉండేసేసి ఇక్కడ నుంచే సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ముందుగా అన్ని జిల్లాలకు ఆదర్శం కావాలన్న ఉద్దేశంతో అందరం కూడా ఇక్కడ సమైక్యంగా కావడం జరిగింది. ఈ యొక్క పిలుపుకు మేరకు మీరందరూ వచ్చినందుకు మీకందరికీ కూడా హృదయపూర్వక శిరస్సు వంచి టీజోస్ పక్షాన, నా పక్షాన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు బాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదే రకంగా రామయ్య గారు ప్రెసిడెంట్ గారు గతంలో మంది ప్రెసిడెంట్గా చేశారు. రామయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. దయతో అందరికీ శిరస్సు వంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కాబట్టి అందరినీ కూడా అసోసియేట్ ప్రెసిడెంట్ పిలిచిన కూడా గౌరవించుకుంటాం. దీన్ని అన్నిదా భావించకుండా పాజిటివ్గా తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కళ్ళకి కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో సంఘాన్ని గత 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైన పరిస్థితుల్లో గెజిటెడ్ అసోసియేషన్ సంఘంలోనే ఒక సభ్యుడికి సభ్యత్వం ఇవ్వాలంటే ఆ సభ్యుడు ఎక్కడ కాంపిటీషన్ అవుతారనే భయంతో ఏ సంఘం కూడా ఏ జిల్లాలో కూడా 33 జిల్లాల్లో ఎవరు కూడా ఒక 10 మంది 15 మంది కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవటం, 4 రూముల్లో కూర్చొని ఆ 4 రూముల్లోనే పేర్లు రాసుకోవటం, ప్రెసిడెంట్ సెక్రటరీగా కొనసాగటం అనేది జరిగింది. ఇప్పుడు ఏలూరు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఫస్ట్ అసలు బైలా అనేది మన టీజీఓ అసోసియేషన్కి రాష్ట్రానికి కానీ జిల్లాలకు కానీ బైలాలో ఏమున్నది, అసలు బైలా ప్రకారం మన సంఘం జరుగుతుందా లేదా అనేది జిల్లాలకు మాత్రమే కాదు రాష్ట్రానికి కూడా అవగాహన లేకుండా ఆ సంఘం కొనసాగడం జరిగింది. ఆ సంఘంలో మనం కూడా పనిచేసినాం. మనకి మీరు ఖమ్మం జిల్లాలో సంఘం, భద్రాద్రిలో సంఘం, వరంగల్లో సంఘం అంటే సంఘం ఏర్పడిపోయింది అంతే. అట్లా రాష్ట్రంలో కూడా ఎవరికి నచ్చిన వాళ్ళ పేర్లు రాసుకోవటం, అక్కడ అది కూడా సంఘంగా ఏర్పడి గత 10 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల పైచిలకు 10 సంవత్సరాల లోపులో సంఘ నిర్వహణ కార్యక్రమాలు కొనసాగించడం జరిగింది. కానీ ఏలూరు గారు ఏమని చెప్పారంటే అసలు బైలా అనేది ఉందా లేదా మనకి, వారు కూడా కార్యదర్శిగా ఉన్నారు, ఫౌండర్ కార్యదర్శి అయినా కానీ దాన్ని ఫుల్ఫిల్ కాకముందే కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగటం, అన్నగారు పక్కకు రావటం వల్ల అవన్నీ కూడా ముగించుకున్న తర్వాతనే మన సంఘం రాష్ట్ర సంఘం కానీ జిల్లా సంఘాలు కానీ అడాక్ నడుస్తున్నాయి. ప్రస్తుతానికి ఎలక్షన్ అనేది పెట్టుకోవడం జరుగుతుందని చెప్పి ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర సంఘం ఎన్నికలను నిర్వహించడం జరిగింది. రాష్ట్ర సంఘం ఎన్నికలు కూడా ప్రభుత్వం ఎవరినైతే ఎలక్షన్ అధికారిగా ఏర్పాటు చేశారో ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎలక్షన్ అధికారే మన రాష్ట్ర సంఘాన్ని ఎన్నుకోవడం జరిగింది. అంతే తప్ప మామూలుగా ఎవరో మనకి ఇష్టం వచ్చిన రిటైర్డ్ మన పర్సన్స్నో లేకపోతే మనకి ఫేవరబుల్ పర్సన్స్నో ఎత్తుక్కొని ఆ సంఘానికి ఎలక్షన్ అధికారిగా నియమించుకోవటం, అసిస్టెంట్ ఎలక్షన్ అధికారిగా నియమించుకోవటం కాకుండా ఆర్డీఓ స్థాయిలో జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఆర్డీఓ స్థాయిలో ఎలక్షన్ అధికారిని ఎలక్షన్ అసిస్టెంట్ అధికారిని ఏర్పాటు చేసుకొని మన పోయిన మంగళవారం రోజు 20వ తేదీ నాడు మనం రాష్ట్ర కార్యవర్గాన్ని మన అందరి సమక్షంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మనం అందరం సంతోషించదగిన విషయం ఏంటంటే ఏలూరు శ్రీనాన్న దానికి రాష్ట్ర అధ్యక్షులుగా మనం ఎన్నుకోవడం జరిగింది. అది కూడా ఏకగ్రీవంగా. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటే సంఘం బైలా కానీ సంఘం గురించి కానీ సంఘ సభ్యుల విషయాల గురించి కానీ బైలాలో ఏ విషయం ఉందనేది ఒక్క ఏలూరు శ్రీనాన్న చెప్పగలడనేది మొన్నటి వరకు కూడా ఎవరు కూడా బైలా గురించి ఆలోచించలేదు. మనం గట్టిగా ఎవరు మాట్లాడితే వాళ్ళ పేరు రాసేసినాం. నిజం చెప్తున్నా, వాస్తవాలు ఒప్పుకోవాలి కాబట్టి. ఇంకేమైనా గట్టి మాట్లాడుతున్నారు, నాకు ప్రెసిడెంట్ కావాలని అనుకున్నా, అది పోద్దని చెప్పి నువ్వు వైస్ ప్రెసిడెంట్ ఉండు, నువ్వు నెంబర్ 1. లేదు అంటే నెక్స్ట్ ఇంకొకళ్ళు వచ్చి ఇంకా గట్టిగా మాట్లాడాను అన్న, నువ్వు మొన్నటి నుంచి ఉన్నావు కదా, నువ్వు సెకండ్ అన్నా, ఇప్పుడు వచ్చిన ఫస్ట్ అన్నా. నిజం చెప్తున్నా, పరిస్థితి అట్లా కొనసాగింది. ఇప్పుడు రాష్ట్రంలో మనం సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు వారే మనకి ఎలక్షన్ అధికారిని నియమిస్తారు. ఆ ఎలక్షన్ అధికారి సమక్షంలోనే మన జిల్లా సంఘాలు కూడా నెక్స్ట్ ఏర్పాటు చేయబడతాయి. ఇప్పుడున్న అధ్యక్ష కార్యదర్శులు కానీ లేకపోతే బాడీ కానీ ఇది అడాక్ బాడీగానే భావించాలి. వీళ్ళే ప్రెసిడెంట్గా వీళ్ళే సెక్రటరీగా ఉండాలనేది ఏమీ ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ప్రెసిడెంట్ సెక్రటరీలుగా ఇన్వాల్వ్ అవ్వచ్చు. కార్యక్రమాలని సక్రమంగా కొనసాగించగలనైతే ముందుకొచ్చి నేను ప్రెసిడెంట్గా ఉంటాను, నేను సెక్రటరీ ఉంటానని చెప్పి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి మన రాష్ట్ర అధ్యక్షుల వారు అధ్యక్ష కార్యదర్శుల ఆదేశాల మేరకే నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మనం ఇంత గొప్పగా ఏర్పాటు చేసుకొని అన్నని గౌరవించుకోవడంలో ఈ రోజైతే మనం నా ఉద్దేశం ప్రకారం మనం 20% మాత్రమే గౌరవించుకున్నాం. అన్న డేట్ ఇవ్వమంటే సన్మానానికి డేట్ ఇవ్వలేదు. సన్మానం అంటే నాకు తెలిసి ఉదయం ఎప్పుడో 8కో 9కో స్టార్ట్ అవ్వాలి. అట్లయితేనే సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం వదిలిపెడితే మైక్ గుంజుకొని వాళ్ళందరూ ఇప్పుడు సన్మానం చేసేటట్టున్నారు. మేము వద్దని చెప్పినాం, ఈరోజు సన్మానం ఉండదని చెప్తే ఇది పరిస్థితి. సన్మానం ఉండదని చెప్పి పరిస్థితి ఆ రోజు కనీసం 10 గంటలైనా పడుతుంది. ఈరోజు మేము ముందు నిర్ణయించుకున్నాం, జిల్లా బాడీ మీటింగ్ కూడా పెట్టుకొని మనం ఎవరిని కూడా వ్యక్తిగతంగా సన్మానించొద్దు, ఒక టీజీఓస్ తరఫున ఖమ్మం జిల్లా తరఫున మాత్రమే మనం సన్మానం చేసుకుంటామని చెప్పినాం.
ఇతరులు వచ్చారు కాబట్టి వాళ్ళని మనం ఆపడానికి మనకి రైట్ లేదు. అంత అభిమానంతో వచ్చిన వాళ్ళని అందుకే కొనసాగించడం జరిగింది. ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం నిర్వహించుకుంటున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమం ఉద్దేశం మన జిల్లా నాయకులు మనందరి అభిమానం పాత్రులు ఏలూరు శ్రీనన్న గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికై తొలిసారి మన జిల్లాలో మన ఖమ్మంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు అన్న ఖమ్మం జిల్లా అధ్యక్షులు కష్టాల సత్యనారాయణ అన్నగారు, ఈనాటి ముఖ్య అతిథి మన స్ఫూర్తిదాత, మన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిదాత, మన వాళ్ళ ఉద్యమానికి నాయకుడు టీజీఓ నూతన అధ్యక్షులు అన్న ఏలూరు శ్రీనివాస్ అన్న గారికి, అదేవిధంగా ఖమ్మం జిల్లా కార్యదర్శి వేలాద్రి అన్న గారికి, అదేవిధంగా కొత్తగూడెం కార్యదర్శి జిల్లా కార్యదర్శి విజయ్ అన్న గారికి, అదేవిధంగా ఖమ్మం జిల్లా కార్యవర్గంకి, కొత్తగూడెం జిల్లా కార్యవర్గం, అదేవిధంగా వివిధ మన జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గాలకి, అందరు టీజీఓ సోదర సోదరిమణికి మరియు 4 తత్వ ఉద్యోగులు డ్రైవర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులకి, ఇచ్చేసిన అభిమానులందరికీ కూడా సోదర సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పరిస్థితులే ఇక్కడ కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళకే తెలియదు తప్ప చిన్న పిల్లగాళ్ళ కానించి పెద్దవాళ్ళ దాకా రిటైర్ అయిన అందరికీ కూడా ఏలూరు శ్రీనన్న గారు సుపరిచితులు. డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్. కష్టకాలంలో కూడా అంత డేర్ ప్రదర్శించారంటే అందరికీ ఆ గుండె సరిపోదు. అలాంటి గుండె దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మన అన్నగారు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు అయ్యారంటే చాలా సంతోషం. ఉద్యమ కెరటం ఏంటి? పడినా లేసిద్ది, పడేసినా లేసిద్ది. ఉద్యమ కెరటం, ఉద్యమ వీరుడు. కెరటం అదే కాబట్టి ఉద్యమ కెరటం, ఉద్యమ నాయకుడు, ఉద్యమ వీరుడు. ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా ధైర్యంగా పోరాడగలిగిన వాళ్ళే చివరికి విజయం సాధిస్తారనేది విన్నర్స్ నెవర్ క్విట్టర్స్ నెవర్ విన్. కాబట్టి విన్నర్ కాబట్టి విడిచిపెట్ల ఎన్ని కష్టకాలంలో కూడా. ఇందాక చెప్పారు పరిణామాలన్నీ మన కష్టాల సత్యనారాయణ అన్నగారు జరిగిన పరిణామాలన్నీ చెప్పారు. ఇక జరగబోయేది మనం అన్నీ మంచి రోజులే, శుభశకునాలే. ఎందుకంటే జరిగిన పరిణామాలు కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు, మర్చిపోవాల్సింది వాటిని. ఇక్కడి నుంచి మనం అన్ని మంచి రోజులే. ప్రభుత్వం పరంగా కూడా మనకి సానుకూలమైన రోజులు. మన అన్న టీజీఓస్కే కాదు, పేరుకి టీజీఓ రాష్ట్ర అధ్యక్షులైనా కూడా అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని పోతున్న జేఏసీలో కీలకమైన స్థానంలో ఉంటారు కనుక మనకి రావాల్సిన బెనిఫిట్స్, జరగవలసిన ఏదన్నా ఇబ్బందులు ఎదురైతే వాటిని పరిష్కారం అన్నింటికి ముందుండి పిలిస్తే పలికే స్పందించే గుణం ఉన్న నాయకుడు మన అదృష్టం. మన రాష్ట్ర నాయకులు మనకి అందరికంటే మన అదృష్టవంతులు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు అందరూ అదృష్టవంతులే. ఎందుకంటే అందరికీ కదా ప్రాతినిధ్యం వహించేది. కాకపోతే మనన్న కాబట్టి మనకి ఇంకొద్దిగా సంతోషం. మన ఇంట్లో వ్యక్తి, మన కుటుంబంలో వ్యక్తి వాళ్ళ రాష్ట్రానికి నాయకత్వం ఇస్తున్నారంటే మనం ఎంతో హర్షించదగిన పరిణామం. కాబట్టి ఎట్టి బస్సులో కూడా మనందరం కూడా అన్నట్టుండి మనం ప్రతిదానికి మనకి ఏ ఆలోచన వచ్చినా కూడా దాన్ని మేము పేపర్ మీద పెట్టి కొన్ని పాలసీస్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని తప్పనిసరిగా అన్నగారి దృష్టి తీసుకొస్తే పిఆర్సీ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి మనకి తెలియని. ఇంతకుముందు నోరిప్పడానికి లేదు, ఇప్పుడు నోరిప్పే అవకాశం, స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్న రోజులు ఇవన్నీ కూడా. హాయిగా ఆనందంగా మనం అన్నగారితో కలిసి ప్రయాణం చేస్తూ అన్నగారి వెంటుంటూ మనం ఖచ్చితంగా మనకి రావాల్సిన ప్రభుత్వం నుంచి చూడండి అడుగు మొదలు పెట్టడంతో 317 జీవో పైన కమిటీ వేశారు. అదే మార్పు. రేపు సిపిఎస్ దానిపైన మళ్ళీ ఖచ్చితంగా దానిపైన మళ్ళీ ప్రతిదీ కూడా ఏమైతే జరిగిన నష్టాలు ఉన్నాయో ఆ నష్టాలన్నింటినీ కూడా పూడ్చుకుంటూ మళ్ళీ వాటిని మంచిగా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించగలిగే దమ్మున్న నాయకుడు కాబట్టి, కమాండింగ్ ఉన్న నాయకుడు కాబట్టి మనకి రేపు పిఆర్సీ రాబోతుంది. పిఆర్సీలో కూడా తప్పనిసరిగా మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఏ రూపంలోనే కానీ డిఎల్గా ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రమోషన్స్ కానివ్వండి, ఎక్కడైనా అవకతవకలు జరుగుతుంటే ధైర్యంగా ప్రభుత్వాన్ని నిలదీయగలరు, ఒప్పించగలరు, మెప్పించగలరు. మన అదృష్టం ఏంటంటే 3 మంత్రులు ఉన్నారు. అన్నగారికి అందరూ దగ్గరే. అన్నగారి దగ్గర అంటే మన అందరికి కూడా దగ్గరే కదా. సో మనందరం కూడా చాలా అదృష్టవంతులు. అన్నగారు అదృష్టవంతులు, అన్నగారితో కూడా మనందరం బీయింగ్ విత్ ఏ విన్నర్ మేక్స్ ఏ విన్నర్ అన్నారు. ఎవరితో ఉంటే మనం వారైపోతాం ఆటోమేటిక్. సో వారి అదృష్టం వారి దగ్గర, వారితో పాటు మనం ఉండటం,
మన జిల్లా అయి ఉండటం మేము ఎప్పుడు కాదు వారిని మరి కొంతమంది కొత్త వాళ్ళు ఏమో తెలియదు కానీ అసలు ఉద్యోగంలో చేరిన కాడి నుంచి కూడా పోరాట వీరుడే. నేను అన్నగారు అడుగుతాడంలోనూ ప్రతి సందర్భంలో నేను ఏ పోస్టు తీసుకున్నా కానీ వారు టీఎన్జీ సెక్రటరీ ఎలక్షన్ కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కానీ అన్నిటికీ అన్నగారు వాళ్ళు వచ్చి అక్కడ ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. బాధ అయితే ప్రజాస్వామ్యబద్ధంగా అన్నగారు వాళ్ళ దాని మార్గంలో మేము నడవటం జరిగింది. సో మేమందరం కూడా చాలా ఆశిస్తున్నాం. వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషం. అదేవిధంగా సర్దాన గారికి టీజీఎస్ తర్వాత మన యాదాద్రి గారు అన్న గారికి జనరల్ సెక్రటరీ గారికి పుల్లన్న గారికి అదే మన పుల్లెట్ సీనన్న గారికి మన గుడ్డిపల్లి సీనన్న గారు అదే రామయ్య గారికి మన అదే సంఘం మన డ్యాస్ మీద ఉన్న క్లాస్ అన్న భిక్షు అన్న గారికి ఇక్కడ అధ్యక్షులు కార్యదర్శులకు ప్రతి ఒక్కళ్ళకు ధన్యవాదాలు తెలుపుడు. అన్న ఇవాళ సన్మాన గ్రహీత ఇవాళ మన ఏలూరి శ్రీరామన్న గారికి మన ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా నుంచి మనకు టీజో పుచ్చారా అన్న ఈరోజు ఘనంగా మనం ఈరోజు ఖమ్మం జిల్లాలో తీసుకొచ్చినందుకు మరి పేరున మా సభ్యులు మా సంఘం తరఫున గవర్నమెంట్ మన డ్రైవర్ అసోసియేషన్ తరఫున మీ సంఘం తరఫున మన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఎంతో కారణం ఈరోజు అన్న ఎందుకంటే జిల్లా రాష్ట్రానికే అధిక గెస్టెడ్ అధికారుల సంఘానికి వచ్చినందుకు ఇక్కడ ఎంతో పేరున వాళ్ళందరికీ మేము ఇప్పుడు మా సంఘం తరఫున ఇప్పుడు అన్నగారు ఒక పిలుపు పిలిచినా కానీ వాళ్ళ ముందు ఆదాయ కావాలని చెప్పేసి టీజేసి కాబట్టి ఎందుకంటే ఇలా మాకు ఫెస్టివల్ ఉంది కాబట్టి అన్నగారికి మన సభాధ్యక్షులు సత్యనారాయణ అన్నగారికి అడిగినందుకు మాకు ఈ అవకాశం ముందుంచినందుకు మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మాకు కొంచెం సన్మానం కార్యక్రమం కూడా చేస్తే నమస్తే అవుతుంది ఇలా ఫెస్టివల్ కాబట్టి అధ్యక్షుల వారికి మాకు పర్మిషన్ ఇచ్చేసి మనం చేసుకుని అన్నగారు ఇలా ఏలూరి శ్రీనివాసరావు గారికి ఘనంగా సన్మానం ఇప్పుడు పెట్టినా కానీ మీకు పిలిచినా కానీ మేము మా సంఘం తరఫు నుంచి ఘనంగా సన్మానం చేస్తాం. ఇప్పుడు కూడా సన్మానం మాకు అవకాశం ఇస్తే కొంచెం మేము కూడా వెళ్తామని చెప్పేసి చేసుకుంటూ శ్రీనన్న గారికి ప్రత్యేకంగా మా సంఘం తరఫు నుంచి అధ్యక్షులు కార్యదర్శులు మా డ్రైవర్ సోదరుల తరఫు నుంచి ఇక్కడ వచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలుకుంటూ ఈ అవకాశం కాబట్టి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.
ఉద్యోగుల ఐక్యత. ఈరోజు టీజీఓ రాష్ట్ర నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఏలూరు శ్రీనివాసరావుకి ఇది సన్మానమే కాదు, కాకపోతే మన జిల్లా మనిషి కాబట్టి మనం ఒక చిన్న ప్రీవ్యూ ట్రయల్ అన్నమాట. ఇది ట్రయల్ పెడితే సినిమా ఎట్లా కలెక్షన్ వస్తుంది అనేది ఏం పర్లేదు. సినిమా 100 రోజులు సిల్వర్ జూబ్లీ 360 రోజులు ఒకే థియేటర్లో ఆడుతుంది సినిమా. ఎందుకంటే ఈరోజు జస్ట్ మనం చిన్న మెసేజ్ పెడితేనే టీజీఓస్ నుంచి, టీఎన్జిఓస్ నుంచి, డ్రైవర్ల సంఘాల నుంచి, క్లాస్ 4, అదేవిధంగా పారామెడికల్, తర్వాత ఇంకా ఆశాలు, సెల్ఫ్, రకరకాల యూనియన్ల నుంచి ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు, అన్ని సంఘాల నుంచి ఒక చిన్న మెసేజ్తో ఇంతమంది వచ్చారంటే మళ్ళీ ఒకరోజు అన్న టైం ఇస్తా అన్నారు మనందరికీ, అన్ని సంఘాల వాళ్ళకి టైం ఇస్తే ఈ వేదిక కాదు, వేదికది చాలా పెద్ద వేదిక కావాల్సి ఉంటుంది. ఆ వేదిక చూసుకొని అన్ని సంఘాలతో, సంఘం యొక్క ముఖ్య నాయకత్వంతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రివ్యూ ఆ సంఘ బాధ్యులతో ముందు మాట్లాడి మనం ఎంతమంది వస్తారు, ఎట్లా ఏంటి ప్రోగ్రామ్ ఏం చేసుకోవాలనేది ప్రత్యేకంగా ఎవరైనా రోజు మర్చిపోతే ఉండొచ్చు, ఒకవేళ అన్న వాళ్ళు బిజీలో. ఈసారి అట్లా కాదు, ఒక లిస్ట్ రాసుకొని 10 సంఘాలకి 10 ఆ సంఘ కార్యదర్శి, ఆ సంఘ అధ్యక్షుల వారిని, ఆ సంఘ బాధ్యులను ప్రత్యేకంగా వాళ్ళని పిలిచి మొత్తం వాళ్ళతో మాట్లాడి మళ్ళీ అదేవిధంగా మన మంత్రివర్యులు త్రిమూర్తులు 3 ఉన్నారు, వారి టైం కూడా మనం అన్నగారు తీసుకుంటారు. తీసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టుకుందాం. అదేవిధంగా మన ఖమ్మం జిల్లా నుంచి అన్న రాష్ట్ర స్థాయిలో ఉండటం అనేది మనకి పెద్ద తలమానికం. అందులో అన్న మన జిల్లా కంటే ఇక అది తిరిగటమే. మిగతా జిల్లాల వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అన్న నాయకత్వం అంతకుముందు 10 సంవత్సరాల క్రితం టీజీఓ ఫౌండర్ అన్నే, కాకపోతే కొన్ని కుట్రల వల్ల 10 సంవత్సరాలు వెనక్కి నెట్టబడ్డాడు. కానీ ఇందాక చెప్పారు వెంకటపూలన్న, కెరటం పడి లేస్తేనే అందం. అది పడి లేచింది, ఇప్పుడు ఇక అది ఉప్పెన పొంగుతుంది. మనం అందరం కూడా దానికోసమే ఆ ఉప్పెన ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. ఉద్యోగుల పక్షాన ఉద్యోగుల యొక్క హక్కులు, ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు కానీ ఇంకేదైనా సిపిఎస్ కానీ, ముఖ్యమైన అంశం సిపిఎస్ అన్న. సిపిఎస్ ఉద్యోగులు చాలా చాలా నిరాశతో ఉన్నారన్న. అది మీకున్న ఇప్పుడు మీ ముందు పెద్ద సమస్య అది. మరి దీన్ని మీరు ఎలా ఛాలెంజ్ చేస్తారు? ఎందుకంటే అది చాలా మంది నాయకులు చెప్పారు, మా టీఎన్జిఓస్ వాళ్ళు చెప్పారు, టీజీఓస్ వాళ్ళు చెప్పారు, అది మైకులకే పరిమితమైంది. అది సీనన్న నాయకత్వంలో అది మైక్ పరిమితం కాదు, అది తప్పకుండా పరిష్కార మార్గంగా సీనన్న తీసుకుంటారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అధ్యక్షుల వారికి విజయం, మనందరి విజయం అని అనుకుంటాను నేను. సార్ ఎప్పుడు ప్రతి నిమిషం పోరాటం చేస్తూనే ఉంటారు ఏ విషయంలోనైనా. 9 years పోరాటంతో ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ కావడం అంటే ఇంత స్టేట్కి మాటలు కాదు. మన ఆశయ సాధన వరకు సార్ ప్రతినిత్య పోరాడతారు కాబట్టి ఆ విజయం మనందరి విజయం అని అనుకుంటున్నా. ఎందుకంటే సారు మెంబర్షిప్ కోసం ఇట్లా పిలిపి ఇవ్వగానే 1510కి 1350 మంది 3 daysలో జాయిన్ అయ్యారు మన దగ్గర. ఇది స్టేట్లోనే అసలు రికార్డు. స్టేట్ మొత్తం కూడా అదే విధంగా రెస్పాండ్ అయ్యారు. అంతేకాదు మన జిల్లాలాగానే స్టేట్ మొత్తం కూడా రెస్పాండ్ అయ్యి అంటే ఎంతగా ఎదురు చూస్తున్నారంటే అట్లాంటి నాయకత్వం కోసం మన రెస్పాన్స్ని బట్టి అర్థమవుతుంది. ఆ విధంగా అట్లాంటి నాయకుడు మనకి ఈరోజు నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి మనమందరం మనకి సమస్యలు అనేవి కొంచెం పరిష్కారానికి చాలా దగ్గరలో ఉన్నట్లే లెక్క. మన సమస్యలు మన ఉద్యోగంలో సమస్యలు కానీ వేరే సమస్యలు కానీ ఏదైనా సార్ అన్నిటి కోసం కృషి చేస్తారని, సారి నాయకత్వాన్ని గట్టిగా మనం అంతా బలపరచాలని కోరుకుంటూ
తెలంగాణ గెజిట్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయిలో ఏకగ్రీవంగా ఎన్నికలు అయిన పిదప ఈరోజు ఖమ్మంలో ఆల్ 57 డిపార్ట్మెంట్ల ఫోరమ్స్తో కలిపి పాత టీజీఓస్ డిస్టిక్ బాడీ తోటి చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత గవర్నమెంట్లో పడ్డ ఇబ్బందులు, అదేవిధంగా ఇప్పుడున్న స్వేచ్ఛాయుత వాతావరణం, ప్రజాస్వామ్య విధానం, ముఖ్యమంత్రి గారు కూడా నిన్న కలవగానే రాష్ట్ర కమిటీ 317 జీవో పైన క్యాబినెట్ సబ్ కమిటీ వేయటం, వాటిని కూడా పార్లమెంట్ ఎన్నికల లోపుగా వాటి మీద కమిటీ రిపోర్ట్ అడగటం మాకు శుభపరిణామం. ఆర్థికపరమైన అంశాలు మినహా మిగతా అన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వ పరంగా మాకు హామీ ఇచ్చారు. ఆర్థికపరమైన అంశాలు కూడా 1 by 1 చేస్తామని చెప్పారు. అది ఒకటే కాకుండా మా డిమాండ్స్ సిపిఎస్ ఎక్కువగా అన్ని జిల్లాల్లో అన్ని కేటగిరీలో ఇప్పుడున్న ఉద్యోగులు సుమారుగా 90% ఉద్యోగులు సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు. అది ప్రధాన డిమాండ్గా ఉన్నది. అది కూడా మేనిఫెస్టోలో పెట్టినందున ఆ డిమాండ్ని మేము గవర్నమెంట్ దగ్గర ప్రస్తావించడానికి కూడా మా ప్రాథమిక సభ్యుల నుంచి ఎక్కువ డిమాండ్ ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల రీత్యా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బదిలీ నిబంధనల మేరకు మండల స్థాయిలో ఉన్న అధికారులు, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర అధికారులు కూడా అందరికీ బదిలీలు అవుతున్నాయి. కాకపోతే సాధారణ బదిలీలు లేక గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వంలోని 33 జిల్లాల్లో ఉన్న ఉద్యోగులు ఒక్కసారి మాత్రమే 20% క్యాప్ తోటి బదిలీలు చేశారు. చాలా ఇబ్బందులకు గురవుతున్నందున మేము ప్రభుత్వాన్ని కూడా ఎన్నికల తర్వాత సాధారణ బదిలీలు నియమ నిబంధనలు విధించి ఎవరు ఎక్కడైతే దాంతో కూడా ఏది కౌన్సిలింగ్ ద్వారా కావాలని చెప్పి మేము డిమాండ్ చేశాము. అది కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నది. వాటినే కాకుండా పెండింగ్లో ఉన్న 4 డిఏల్లో ఒకటైనా ముఖ్యమంత్రి గారు అడగడం జరిగింది. ఒక డిఏ అయినా ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చింది గత ఎన్నికల్లోనే. ఆ డిఏని ఇమీడియట్గా రిలీజ్ చేయాల్సిన కోరినాం. దానికి సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి. అదేవిధంగా పెండింగ్ డిఏ అరియర్స్, అదేవిధంగా పిఆర్సీ అరియర్స్, రాబోయే పిఆర్సీది కూడా 3వ తారీఖు తోటి పిఆర్సీ కమిటీకి వివిధ శాఖల నుంచి వివిధ అసోసియేషన్ నుంచి కోరినారు. 3వ తారీఖు లోపుగా మ్యాక్సిమం అన్ని అసోసియేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. లేదన్నా అడిషనల్గా ఇచ్చే అవకాశం ఉంది. కానీ త్వరితగతిన ఆ 5% గత ప్రభుత్వంలో బిచ్చగాళ్ళకి వేసిన 5% కాకుండా ఎంప్లాయీస్ మనోభావాలు దెబ్బతినకుండా విధంగా మేము సుమారుగా 45% అడిగే తీరులో ఉన్నాం. ఆ 45% తగ్గకుండా కావాలని కోరుతున్నాం. పిఆర్సీ కూడా కొత్త పిఆర్సీని. వీటితో పాటుగా సాధారణ బదిలీలు ఈహెచ్ఎస్ స్కీమ్ మా ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ తోటి ఉద్యోగులకి రిటైర్డ్ పెన్షనర్స్కి కూడా మా కాంట్రిబ్యూషన్ తోటి మేము ఈహెచ్ఎస్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. దానికి కూడా ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. 1 by 1 మాకు అన్నీ కూడా సంఘాలన్నీ కూడా గత ప్రభుత్వం సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేసి ఏ ఒక్క ఉద్యోగ సంఘాన్ని కూడా స్వయం ప్రతిపత్తి లేకుండా చేసిన గత ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా మేము పూర్తిగా ఈ ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా అన్ని ఆర్గనైజేషన్ రీఆర్గనైజ్ చేసుకుంటున్నాం. టీజీఓస్ది ఆల్రెడీ రాష్ట్ర కమిటీ అయిపోయింది, జిల్లా కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా టీఎన్జిఓస్ కూడా పునర్నిర్మాణం జరుగుతుంది. ఇట్లా అన్ని సంఘాలు చేసిన తర్వాత జేఏసీని ఫామ్ చేసుకొని ప్రభుత్వంతో మేము ఏ రాజకీయ పార్టీకి అనుబంధం లేకుండా ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటూ ఈ 6 గ్యారంటీల అమలు విషయంలో అవసరమైన దగ్గర ఒక రోజు అదనంగా సండే పనిచేయడానికి కానీ 1 గంట అదనంగా వర్కింగ్ అవర్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. 6 గ్యారంటీల ఇంప్లిమెంటేషన్లో గెజిటెడ్ అధికారులు 35,708 మంది ఉన్న గెజిటెడ్ అధికారులు అందరూ కూడా ఏకతాటిపై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మా హక్కులు, రాయితీలు, మా డిమాండ్ సాధనలో కూడా స్నేహపూర్వకంగా కొట్లాడి సాధించుకుంటాం, చర్చల ద్వారా సాధించుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.